నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. సో మేడం గారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, మేషరాశి వాళ్ళు వీళ్ళ సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మనం మాస ఫలితాలు చర్చిస్తూ ఉంటాం, ఆ గ్రహస్థితి బట్టి ఆ నెల వీళ్ళకి ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఓవరాల్గా వీళ్ళ జీవితం గురించి మాట్లాడదాం. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి వీళ్ళకి, జీవిత పరిహారాలు కావచ్చు, ఆలయ పరిహారాలు కావచ్చు, పూర్తిగా వీళ్ళ గురించి మాకు తెలియజేయండి మేడం. తప్పకుండా. అయితే ఏంటంటే మనం ఏదైతే మేషరాశి అని చెప్తున్నామో, మేషరాశి అనే లక్షణాలు కొన్ని ఒక 50% పనిచేస్తే మిగతా 50% ఈ నక్షత్రాలు ఉంటాయి మేషరాశిలో. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అశ్విని నక్షత్రం, అది కేతు సంబంధించిన నక్షత్రం. ఈ కేతు సంబంధించిన నక్షత్రం ఏంటంటే ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, అది మేషరాశిలో పుట్టిన వాళ్ళకి. అదే మా మేషరాశిలో పుట్టిన వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు ఉంటారు, 1, 2, 3, 4 పాదాల వాళ్ళు. ఇది మేషరాశిలో, ఇది శుక్రుడు సంబంధించిన నక్షత్రం. సో శుక్రుడు ఒక లక్షణాలు కలిగి ఉంటారు వీళ్ళు. అలాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం ఇందులో ఉంటుంది మేషరాశిలో, అది రవి నక్షత్రం. సో రవికి సంబంధించిన లక్షణాలు కొన్ని ఉంటాయి. తర్వాత ఈ నక్షత్రానికి కృత్తికా నక్షత్ర అధిపతి సుబ్రహ్మణ్య స్వామి, అది దేవత. అందువల్ల ఏంటంటే కొంచెం సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మేషరాశిలో రాశాధిపతి ఎవరు? కుజుడు. సో కుజుడు ఏంటంటే భూమి కారకుడు, భౌమ్యుడు, అన్నిటికంటే చాలా ఎనర్జెటిక్గా ఉండే గ్రహం. ఎప్పుడు కూడా ఎనీ మూమెంట్లో మనం ఎప్పుడైనా చెప్తే ఇప్పుడు వెళ్దామండి అంటే వెళ్దామండి అని చెప్పలేదు. చాలామంది జగమంతా వస్తుంటారు చాలామంది. అలా వచ్చే లక్షణాలు ఎక్కువ ఉండి కుజుడు ఒక లక్షణం. ఏ టైం అయినా రెడీ అంటారు వీళ్ళు, ఎనీ టైం ఏ విషయమైనా సరే. అలా అంటే ఆలోచన విషయమైనా మనిషి అయినా, ఇది కుజుడు ఒక అంశం. సో ఈ లక్షణాలు అన్నీ కలిగిన వాళ్ళు మేషరాశి వాళ్ళు. సో మేషరాశి వాళ్ళు మనం తీసుకుంటే ముఖ్యంగా చాలా అదృష్టవంతులు, యోగ్యమైన వాళ్ళు, చాలా మంచి వాళ్ళు అని చెప్పచ్చు. ఎందుకు మంచి వాళ్ళు అంటే చాలామంది కొంతమంది వీళ్ళు ఎలా మంచి వాళ్ళు అవుతారు అని చెప్పేసి అంటారు. ఎలా మంచి వాళ్ళు అంటే ₹1 ఎవరిది తినాలనుకోరు వీళ్ళు సంపాదించుకోవాలనుకుంటారు. ఒక ₹10 అయినా సరే వీళ్ళు సంపాదించాలనుకుంటారు తప్ప పక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేను బతకాలని అనుకోని వాళ్ళే మేషరాశి వాళ్ళు. ఏ సమయమైనా ఏ రోజైనా సరే వాళ్ళ టాలెంట్ నమ్ముకొని, అంటే చాలామంది ఏంటంటే భగవంతుడు నమ్ముతారు, కొంతమంది తల్లిదండ్రులు నమ్ముతారు, కొంతమంది అదృష్టాన్ని నమ్ముతారు. వీళ్ళు దేని నమ్మరు, వీళ్ళ కష్టాన్ని నమ్ముతారు. మేము మా పని మా శ్రమ, ఇప్పుడు నేను కష్టపడి తెలివితేటలు పెట్టి చదివితే కదా నాకు పాస్ అవుతాను, లేకపోతే ఎలా పాస్ అవుతాను అనేసి ఊరికే దేవుడు ప్రదక్షిణ చేయండి, అవి చేయండి చెప్తారు. అవి కాదు ముందు ముఖ్యం, ఇవి చేస్తారు. అవి చేయని కాదు, అలాగని వితండవాదులని కాదు. వీళ్ళు ఏంటంటే స్వయం కృషంతో వచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళ సొంత శక్తితో వచ్చిన వాళ్ళు వీళ్ళు మేషరాశి వాళ్ళు. వీళ్ళు ఒక ఇంట్లో పుడితే ఆ తల్లిదండ్రులకి అదృష్ట యోగం అండి. భార్య భర్తల విషయంలో కాస్త భార్య అయితే భర్త అదృష్టం, భర్త అయితే భార్య అదృష్టం. ఇది మేషరాశి వాళ్ళది మొదటిది. అయితే వీళ్ళు పుట్టుకతో ఎలా ఉంటుంది అంటే అశ్విని నక్షత్రం పుట్టిన వాళ్ళు ఎడ్యుకేషన్ బాగున్నా కాస్తంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఇది మేషరాశి వాళ్ళే. సో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారంటే చాలా వరకు ఎవరితోటి మాట్లాడరు, తక్కువ మాట్లాడతారు, వాళ్ళు నచ్చిన వాళ్ళతోటి కాస్త స్పందిస్తుంటారు, లేదా లోపలికి వెళ్ళిపోతుంటారు. ఇది అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు. దాని ఏదంటే కేతు మహాదశతో స్టార్ట్ అవుతుంది కనుక కేతు మహాదశ కాస్తంత వీళ్ళకి యోగ్యంగా ఉంటే బ్రహ్మాండంగా చదువుతారు. యోగ్యం లేకపోతే కాస్తంత కొంతమందికి అంగవైకల్యం కూడా ఉంటుంది, కొంతమందికి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి. పుట్టుకతో వచ్చిందండి మా అమ్మాయికి మా అబ్బాయికి అంటారు. ఇది కూడా మేషరాశిలోనే ఉంటారు. భరణి నక్షత్రం ఫైర్ బ్రాండ్లా ఉంటారు వీళ్ళు. ప్రతిదీ వాళ్ళకి నచ్చినట్టు చేయాలి, వాళ్ళు నచ్చినట్టు జరగాలి అనుకుంటారు. ఇది మేషరాశిలోనే ఉన్న లక్షణం. అయితే ఇది మేషరాశి లక్షణంలో శుక్రుడు ప్లస్ కుజుడు, ఈ రెండింటికి విరుద్ధ స్వభావం. శుక్రుడు ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ కాదు, నెగిటివ్ ఎనర్జీస్. సో ఇప్పుడు దానివల్ల ఏంటంటే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. చాలామంది మేషరాశి వాళ్ళకి వివాహాలు అయ్యి కొంతమంది వివాహాల్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే భార్య నచ్చితే భార్య అండర్స్టాండింగ్ లేకుండా వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఎవరో అదృష్టం ఉన్నవాళ్ళు భార్య కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత వివాహం కాని వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళ లక్షణం. సో మేషరాశి వాళ్ళు బేసిక్గా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలా ఉంటారంటే ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఏమని తీసుకుంటే మేషరాశిని తీసుకుంటే మనం ఆలోచన విధానం చాలా నీట్గా, క్లీన్ అండ్ నీట్గా, వాళ్ళు ఎప్పుడు కూడా ₹1 ఎవరిని అడగకుండా బతకాలని అనుకుంటారు. ఇది ఫస్ట్ లక్షణం. అందువల్ల వీళ్ళు మంచివాళ్ళు అన్నాం. ఎందుకంటే ₹1 ఎలా కొట్టాలి అనుకోవట్లేదు, ఎలా సంపాదించాలి అనుకుంటున్నారు. అది వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళు సంపాదిస్తున్నారు, అందుకని మంచివాళ్ళు. తర్వాత క్రమశిక్షణ కలిగిన వాళ్ళు. వీళ్ళ పని తప్ప పక్క వాళ్ళ పని గురించి ఆలోచించరు. వాళ్ళ పని అయిపోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. అంతేగాని పక్క వాళ్ళతో గాసిపింగ్స్ కానీ వాళ్ళతో ఏదో మాట్లాడదామని కానీ వీళ్ళు చెప్తే విందామని కానీ అలాంటివి ఉండవు. తర్వాత చెడు మాటలు వింటారు, చెప్పుడు మాటలు వింటారు, కానీ మైండ్లోకి ఎక్కించుకోరు. వింటారు, విని
మొహం మీద అడుగుతుంటారు, నువ్వు ఇలా అన్నావంటే వాడు చెప్పాడు నిజమైన కాదని చెప్పేసి. దానివల్ల ఏంటంటే కాస్తంత విరోధంగానే ఉంటుంది వీళ్ళ మీద, వీళ్ళు శత్రువులుగా మారుతారు వాళ్ళకి. వీళ్ళు మంచి వాళ్ళు ఎలా అయ్యారని అంటారు, దానికి రీజన్ ఏదైనా మొహం మీద అడిగేస్తారు. ఏ ఎమోషన్ని వాళ్ళు దాచుకోలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏదైనా బాధ వచ్చింది బయటపడిపోతారు, ఆనందం వచ్చింది బయటపడతారు, ఏంటి ఏదైనా మాట్లాడాలనిపించింది నలుగురిలో అడిగాలనుకుని అడిగేస్తారు. సో గొడవ పెట్టి లక్షణం కూడా వీళ్ళకే ఉంటుంది. సో ఎందుకు గొడవ అంటే అది ఏంటంటే అడిగితే అది గొడవే కదా ఇవాళ రోజున. అలాంటి విషయాలు మేషరాశి వాళ్ళు. అన్నిటికంటే ఏంటంటే పిల్లల్ని తర్వాత ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు ఈ మేషరాశి వాళ్ళు. కాకపోతే ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎక్స్ప్రెస్ అవ్వదు వీళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్కసారి శుక్రుడు వీళ్ళకి ఎలాగా విరోధ స్వభావం కనుక ఒకసారి అవుతుంది ఒకసారి చెప్పరు. కొంతమంది ఎక్స్ప్రెస్ అవుతారు, కొంతమంది అస్సలు చెప్పరు. అసలు ఈయనకి వీడు మా అబ్బాయి అయినా అసలు వాడు మా మాట వింటాడు, అసలు మాతో వింటాడా అని చాలా మంది అడుగుతుంటారు. వింటారు, కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే చేసే చూపించాలి తప్ప ఊరికి చెప్తే ఏమి రాదు అని చెప్పేసి. కానీ చాలా ప్రేమ వీళ్ళకి, చాలా ఇష్టము, చాలా ప్రాణంగా చూసుకుంటారు ఫ్యామిలీ అంటే. కానీ ఆ ప్రాణం అనేది ఎక్స్ప్రెస్ చేయడం రాక వీళ్ళు ఒక మొండి వాళ్ళుగా, ఒక వితండ వాదన చేసే వాళ్ళగా, ఒక మూర్ఖులుగా అలాగే పాపం పెట్టేస్తున్నారు జనాలు. డిపెండ్స్ ఆన్ వాళ్ళ జాతకం లగ్నాలు బట్టి. అయితే మనం చెప్పేది ఏంటంటే రాశి లక్షణాలే. అయితే ఈ మేషరాశి వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఒక మేషరాశిలో అబ్బాయి పుడితే ఆ అబ్బాయికి ఏం చెప్పాలంటే నీ శక్తి నమ్మాలి, తర్వాత భగవంతుడు ఇచ్చిన శక్తి కూడా నమ్మాలి. సో నువ్వు పొద్దున్న లేచి ఈ పూజ చేసుకో. సో వీళ్ళు ఎక్కువగా ఏ దేవుణ్ణి ఆరాధించాలంటే గణపతి ఎక్కువ ఆరాధించాలి వీళ్ళు లైఫ్ లాంగ్. మేషరాశి వాళ్ళు లైఫ్ లాంగ్ గణపతిని ఎక్కువ ఆరాధించాలి. గణపతి మంత్రం కానీ, గణపతి శ్లోకాలు కానీ, గణపతి సంబంధించిన ఏవైనా సరే నేర్చుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తే ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు వీళ్ళకి లైఫ్లో రాకుండా కాపాడుతుంది. తర్వాత వీళ్ళు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలి. ఈ ప్రతి మంగళవారం ఉపవాసం ఉండేది వీళ్ళకి చాలా అదృష్ట యోగాలు ఇస్తుంది. చాలామంది మంగళవారం ఉపవాసం ఉండలేమండి అంటే ఉండాలి, అది నేర్పించాలి. చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి జీవితంలో సక్సెస్ అనేది రేషియో అనేది బాగా పెరుగుతుంది. సో మంగళవారంలో ఉపవాసాలు ఉండడం. తర్వాత వీళ్ళు జీవితాంతం ప్రతి సంవత్సరము క్షేత్ర దర్శనాలు చేయాలి. క్షేత్ర దర్శనం ఏ దర్శనాలు చేయాలి వీళ్ళు అంటే ఏది కాలినడకతో వెళ్ళే దర్శనం ఉందో దాన్ని చేస్తుండాలి. తిరుపతి కాలినడకనే వెళ్ళాలి, అరుణాచలం కాలినడకనే వెళ్ళాలి, సో తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి గుడి అక్కడ ప్రదక్షిణాలు చేసుకోవాలి. అలాగే సింహాచలం కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు, అలా సింహాచలం కూడా వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ. ఇలా కాలినడకన చేయడం వల్ల వీళ్ళకి కర్మ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఆ కర్మ యోగం తగ్గుతుంది. ఎందుకు వాళ్ళు ఒక మనిషి మేషరాశి వాళ్ళు ఎందుకు కష్టపడతారంటే ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా ధర్మస్థానాల్లో వస్తారు. అంటే ఏంటంటే ఒక ధర్మాన్ని నిలబడడానికి భూమి మీదకి వచ్చిన వాళ్ళు. సో అది ఏ ధర్మమైనా అవ్వచ్చు, కామ్యాద ధర్మం అవ్వచ్చు, మోక్ష ధర్మం అవ్వచ్చు. అంటే ఇదే నా లాస్ట్ జన్మ, నేను అన్ని పనులు చేయాలంటే బాగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఇక చెప్పట్లేదు అసలు ఏంటంటే ఇన్ని కష్టాలు, నేను ఎంత సిన్సియర్గా ఉంటాను, నాకు ఎంత కష్టాలు. అది వాళ్ళకి మోక్షానికి వెళ్ళే అవకాశం ఉంది కనుక బ్యాలెన్స్ కథ జన్మలో చేసుకోవాలి, అన్ని క్లియర్ చేసుకొని వెళ్ళాలి. అందుకని మేషరాశి వాళ్ళకి. సో ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలా కాలినడక నడవడం వల్ల, క్షేత్రాలు దర్శనం చేసుకోవడం వల్ల దాని నుంచి బయటపడతారు. అది తర్వాత ఎక్కువగా మాట్లాడకుండా తక్కువ మాట్లాడాలి వీళ్ళు. ఎక్కువగా మాట్లాడడం వల్ల వీళ్ళకున్న ఆరా తగ్గిపోతుంది ఎప్పుడైనా సరే. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా చెప్పాలనుకున్నప్పుడు టక్టగా చెప్పేస్తుంటారు, లేదా అసలు ఏమి చెప్పరు. అలా కాకుండా తక్కువ మాట్లాడాలి, అలాగని అస్సలు మాట్లాడకుండా ఉండకూడదు. చాలామంది ఏంటంటే అస్సలు మాట్లాడరు, లేదా ఎక్కువగా మాట్లాడతారు. ఈ రెండు కాకుండా మధ్యస్థంలో అవసరమైనప్పుడు మాట్లాడడం వరకు ఉండడం చాలా విశేషం. ఇలా పడిన కష్టానికి శ్రమకి తగిన ఫలితం ఉంటుందంటారా? మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది ఫలితం. అయితే వీళ్ళ జీవితం సత్యం ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు అన్నింటిలో సక్సెస్ రేషియో ఎక్కువగా ఉంటుంది. 40 ఏళ్ళ లోపు వీళ్ళు అన్ని సక్సెస్ చూసేస్తారు వీళ్ళు, ఆ తర్వాత ఏమీ ఉండదు. సో 40 ఏళ్ళ లోపు వీళ్ళు ఏది సాధించాలన్నా సాధించాలి వీళ్ళు. వాయిదాలు వేసుకోవడం కానీ, తర్వాత చేద్దామని కానీ అనుకుంటే మాత్రం 40 ఏళ్ళ తర్వాత చాలామంది మేషరాశి వాళ్ళకి డౌన్ఫాలే ఉంది, హైఫాల్ లేదు. సో డౌన్ఫాల్ ఎందుకు ఉంది అంటే మనం చెప్పుకోవచ్చు, వీళ్ళ దశ కేతు మహాదశ స్టార్ట్ అవుతుంది, అయితే కొంతమంది శుక్రవారం దశ స్టార్ట్ అవుతుంది, కొంతమంది రవి మహాదశ స్టార్ట్ అవుతుంది. రవి యోగకారకుడు కాకపోయినా మేషరాశి వాళ్ళు లైఫ్లో సక్సెస్ కాలేరు, తల్లిదండ్రుల సపోర్ట్ ఉండదు, వీళ్ళు ఒంటరి జీవిగా ఒంటరి పోరాటం చేయాలి. అలాగే శుక్రుడు యోగకారకం లేకపోతే వివాహం అవ్వక బాధపడుతుంటారు, వివాహాలు అవ్వవు. అన్నిట్లో టాపే కానీ వివాహాలు అవ్వవు, వివాహం చేసుకోలేరు. ఎంత ఒకళ్ళు చేసుకుందాం అనుకున్నా వాళ్ళకి కుదరకపోవచ్చు. ఇలాంటి సమస్యలు ఉంటాయి. అలాగే కేతు ఒక అనుగ్రహం లేకపోతే వాళ్ళు నచ్చింది మాట్లాడితే తప్ప మనం చెప్పేది వినరు, వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తారు. ఏదైనా మనం ఏం చెప్తున్నామో అది వాళ్ళు అసలు మైండ్లోకి ఎక్కించుకోరు, కనీసం దాని గురించి కూడా ఆలోచించరు. అది ఇన్నిసార్లు చెప్తున్నారు, ఇంత చెప్తున్నారు విందామని ఆలోచించరు. ఇవన్నీ ముఖ్యంగా ఏంటంటే మేషరాశి వాళ్ళకి కేతు ఒక అనుగ్రహం, శుక్రుడు ఒక అనుగ్రహం, రవి ఒక అనుగ్రహం, 3 ఉండాలి. ఈ 3 ఉంటేనే సక్సెస్ అనేది 50 ఏళ్ళ దాకా ఉంది వీళ్ళకి, లేకపోతే 40 ఏళ్ళకి క్లోజ్. చాలామంది బాగా సంపాదించి యూఎస్ వెళ్ళిపోతారు. చాలామంది చిన్నప్పుడే ర్యాంకులు వచ్చే ఐఐటి జాబ్ వచ్చేసింది, సంపాదించారు అని. ఇప్పుడు మా అబ్బాయి అన్నీ ఉన్నాయండి కానీ వివాహం అవ్వట్లేదు. కారణం ఏంటంటే అక్కడ ఎక్కడో
ఏదో ఒక దారి మిస్ అయింది, దాన్ని సరి చేసుకోవాలంటే పర్సనల్ జాతకాన్ని ఒకసారి చూపించుకొని దీనికి లైఫ్ లాంగ్, ఇప్పుడు మనం మేషరాశి లక్షణాల గురించి చెప్తున్నాం, అందరికీ ఇలాగే ఉండాలి కాదు, లగ్నాలు ఉంటాయి. సో ఇందాక మీకు చెప్పాను, ధర్మార్థ కామ మోక్షాల్లో పుడతారు ఎవరైనా. ఈ ధర్మార్థ కామ మోక్షాలు ధర్మస్థానం అవుతుంది ఇది. సో ధర్మస్థానం అయినప్పుడు ధర్మం దేనికోసం వచ్చారు వాళ్ళు భూమి మీద? అంటే మనుషుల్నితో సేవ చేయించడానికి వచ్చారా, లేదా మనుషులు వీళ్ళు సేవ చేయడానికి వచ్చారా? కొంతమంది కష్టాలు పడుతూనే ఉంటారు, అంటే వాళ్ళు సేవలు చేస్తూనే ఉంటారు, వాళ్ళు గుర్తింపు రాదు. అలాగే మనం చెక్ చేసుకోవాలి. ఇవి మన పర్సనల్ జాతకాల్లోనే చూడాలి తప్ప ఇలా మేషరాశి లక్షణాల్లో చెప్పలేము. అన్నిటికంటే ఏంటంటే వీళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, కోపం తగ్గించుకుంటూ ఉండాలి. విపరీతమైన కోపము, విపరీతమైన ఆవేశము, విపరీతమైన ఆలోచనలు, ఎంతసేపు నిద్రపోరు, ఆలోచిస్తూనే ఉంటారు. నిద్రపోయిన బ్రెయిన్ ఆలోచించే లక్షణం ఏముందంటే అది మేషరాశి వాళ్ళే. పడుకున్న సమస్యలు కూడా మన సమస్యలుగా తీసుకోరు, అస్సలు తీసుకోరు. వాళ్ళ సమస్య గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఎప్పుడు కొన్నా పక్క వాళ్ళది కానీ పక్క వాళ్ళది చెప్పింది కానీ వినాలి కానీ చేయాలి కానీ ప్రయత్నం చేయరు. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడతారు. ఫ్యామిలీ అంటే ఇష్టము, ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తారు. ఫ్యామిలీ చెప్పిన మాటలు వింటారు. అంటే ఫ్యామిలీలో తల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎవరు వీళ్ళు ఎమోషన్ మ్యాచ్ అవుతారో వాళ్ళతోనే ఉంటారు. అంతే, అందరితో అమరు. ఫ్యామిలీ అంటే మొత్తం అందరితో కలిసి ఉంటారు వీళ్ళు. ఎవరో ఒకరే ఎమోషన్ వీళ్ళకి, ఆ ఎమోషన్ వాళ్ళు చెప్తేనే వింటారు, వాళ్ళు చెప్పింది చేస్తారు, వాళ్ళతోటి ఫాలో అవుతారు. అది వీళ్ళ లక్షణం అన్నమాట. అంతేగాని ఫ్యామిలీ బాండింగ్ ఉంది కదంటే మొత్తం అందరినీ కాదు కదా, అందరినీ చూస్తారు. ఎవరిని కొన్నా ఇంటికి వచ్చిన వాళ్ళని తరివేసి కానీ బయట పోమని చెప్పరు, పెడతారు. కాకపోతే వాళ్ళకి ఎటువంటి సహాయం, ధన సహాయం కానీ ఏ సహాయం కానీ చేయరు వాళ్ళు, నచ్చలేకపోతే. నచ్చితే మాత్రం ప్రాణం పెట్టి చేస్తారు. ఇది మేషరాశి వాళ్ళ లక్షణం. ఇక లైఫ్ లాంగ్ మనం ఎప్పుడు కూడా మాస ఫలితాల్లో రెమెడీస్ చెప్తూ ఉంటాం. ఇక వీళ్ళ లైఫ్ లాంగ్ కలిసి రావాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు ఏదైనా ఉంటే చెప్పండి వీళ్ళ కోసం. వీళ్ళు లైఫ్ లాంగ్ తోబుట్టులు కానీ భార్యని కానీ తల్లిని కానీ బాధ పెట్టకూడదు. ఇవి వీళ్ళు చూసుకోవాలి ఖచ్చితంగా. భార్యకి ఏం కావాలో చేయాలి ఖచ్చితంగా. అలాగే తోబుట్టులకి ఏదన్నా చేయలేనమ్మా నా వల్ల కాదని చెప్పాలి, కానీ దూషించడం కానీ లేకపోతే వాళ్ళని పరుషంగా మాట్లాడడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడు చేయకూడదు. స్త్రీ శాపం లాంటిది ఏమైనా వస్తుందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. అది కుజుడు ఒక సంబంధించింది కదా. సో ఏదైనా సరే స్త్రీ వల్ల వీళ్ళకి వచ్చే నష్టం ఎక్కువ, స్త్రీ వల్ల వీళ్ళకి వచ్చే బాధలు ఎక్కువ. అందువల్ల ఏంటంటే స్త్రీని చాలా గౌరవంగా చూడడం ఒక ఎత్తు, వీళ్ళని నమ్మి వచ్చిన భార్యని జాగ్రత్తగా చూసుకోవడం, రెండోది కన్నతల్లిని జాగ్రత్తగా చూడడము, తర్వాత తోబుట్టున చెల్లెల్ని అక్కల్ని ఎవరైనా సరే ప్రేమగా చూడడం, వాళ్ళతో పరుషంగా మాట్లాడకూడదు, వాళ్ళని ఎదిరించి మాట్లాడకూడదు. అలాగే వ్యాపార సంస్థలో వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా స్త్రీతో సంబంధించిన వ్యాపారాలు కానీ వీళ్ళు చేయకుండా ఉండవే మంచిది. వీళ్ళు దాంట్లో వెళ్ళడం వల్ల అది ఇబ్బంది అవుతుంది తప్ప వీళ్ళకి అదృష్ట యోగం ఉండదు. రెండోది వీళ్ళు చెప్పుడు మాటలు ఎవరైనా చెప్తే, ఏ విషయమైనా చెప్తే వీళ్ళు వింటారు తప్ప మళ్ళీ దాన్ని చెప్పరు. కానీ వీళ్ళ గురించి ఎవరైనా చెప్పేస్తే వాళ్ళు మాత్రం వస్తారు, ఊరుకోరు. వీళ్ళు బాగా పిలిచి తిట్టేస్తారు, నిన్ను ఎవరు చెప్పన్నారు, నా గురించి నేను ఎందుకు చెప్పావు అని చెప్పేసి. అది ఎక్కువగా స్త్రీల వల్ల అవుతుంది. ఇప్పుడు ఏదైనా విషయం మగవాళ్ళ వల్ల అవ్వదు కదా, ఒక అమ్మాయి వల్ల అవుతుంది. మా సార్కి ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి ఒక రిసెప్షన్ అనొచ్చు. అప్పుడు ఈ విషయం తెలిసి రిసెప్షన్ పిలిచి తిడతాం, అది ఒక శాపంగా మారుతుంది. అందుకని అంటే ముఖ్యంగా ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండడం, అసలు ఆడవాళ్ళని అంటి ముట్టినట్టుగా ఉంచడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి, లేకపోతే చెడు ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళ జీవితం మొత్తం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి ఆలయాలను సందర్శించాలి, వీళ్ళ సహజ సిద్ధ లక్షణాలు ఎలా ఉంటాయి, మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.